కాంపిటీషన్లో నేమ్స్ ఇచ్చిన వాళ్ళు టీమ్ సూరజ్, టీమ్ ప్రజ్ఞ, టీమ్ రియాజ్ సంపత్, టీమ్ కృతిక, టీమ్ దత్తు, రక్షిత్ టీమ్. రియాజ్ సంపత్ ఏమైందన్నయ్య? రియాజ్ సంపత్ అంటే అరుంధతి సంపత్ వాళ్ళ ఇంటమ్మయ్యా. విరాజ్ సంపత్ చెల్లెలు. విరాజ్ సంపత్ చెల్లెలా? అవునన్నా, నీకు విరాజ్ సంపత్ తెలుసా? ఎవరి ప్రకారము నేను విరాజ్ కాదు, నేను విక్కీ, అంతే. తెలుసు, అతనిలాగే ఉన్న వాడు తెలుసు. నా కళ్ళు నన్ను మోసం చేయవంటే నేను నమ్మలేకపోయానురా. ఈరోజు నమ్మాల్సి వస్తుంది. ఏమండి, మిమ్మల్ని బయట పిలుస్తున్నారు. నన్నా? మిమ్మల్ని కూడా. నన్ను కూడానా? వెళ్ళండి. ఈరోజు ఆ విరాజ్ సంపత్ ఎవరో తెలుసుకునే ఇక్కడ నుండి వెళ్తాను. సరే ఓకే. విరాజ్, కాస్ట్యూమ్ రావడానికి మినిమం అరగంట పడుతుందంట. నేను అడిగిన వాళ్ళేమో 10 నిమిషాలు పడుతుంది అని చెప్తున్నారు. మన దగ్గర అంత టైం ఉందా? విరాజ్, వాట్ ఇస్ దిస్? నువ్వు ఇంకా రెడీ కాలేదు? నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మీదేరా. రెడీ అవ్వడానికి ఏమైనా ఉంటే కదా. కాస్ట్యూమ్ పోయింది, వేరే అరేంజ్ చేస్తున్నాం. నెక్స్ట్ మీ డాన్స్ అంటే లేట్ అయిపోతుంది విరాజ్. వెయిట్, నేను మేనేజ్మెంట్ కమిటీతో మాట్లాడి డాన్స్ ముందుకు వేస్తాను. ఓకే? వద్దు శాస్, నేను కాస్ట్యూమ్ వైపు ఇంట్రెస్ట్ పెట్టకుండా పోగొట్టుకున్నాను. అది నా తప్పు. ఇప్పుడు దాన్ని సరి చేసుకోవడానికి అధికారాన్ని యూజ్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అలా అయితే ఇలాగే వచ్చి పర్ఫార్మ్ చేయొచ్చు కదా. ఇలానా? చేస్తున్న పర్ఫార్మెన్స్ ఏంటి, నేను వేసుకున్న బట్టలేంటి? కమాన్ విరాజ్, విరాజ్ సంపత్ డాన్స్ చేయడాన్ని చూడ్డానికి జనాలు ఎదురు చూస్తూ ఉంటారు. సో విరాజ్ సంపత్ లాగే వెళ్ళి డాన్స్ చేయి, సింపుల్. అదే కదా ఇక్కడ పెద్ద ప్రాబ్లం. వాట్? ఏం లేదు. అవును, ఏం లేదు. విరాజ్, ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు? వెళ్ళు, లేట్ అవుతోంది. విక్కీలాగా వెళ్ళినా దొరికిపోతాను, విరాజ్ సంపత్ లాగా వెళ్ళినా దొరికిపోతాను. ఇప్పుడు నేనేం చేయాలి? వాట్ ఎ పర్ఫార్మెన్స్! ప్రజ్ఞ టీమ్ కి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు మన ముందుకొస్తున్నారు నెక్స్ట్ కంటెస్టెంట్ టీమ్ రియాజ్ సంపత్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. అన్నయ్య, కాస్ట్యూమ్ లేదు, బట్ వాడు ఏం చేస్తాడు? పేరు కూడా వెనక్కి తీసుకోలేడు కదా. వాడేదో ఒక డాన్స్ చేయాలి. స్టేజ్ మీద విరాజ్ సంపత్ని నేను చూడాలి. ఒకవేళ రాకపోతే? అవును కదా, పేరు అనౌన్స్ చేసినా ఇంకా ఎందుకు రావట్లేదు? కాస్ట్యూమ్ లేదని స్టేజ్ మీదకి రావడానికి వెనక ముందు ఆలోచిస్తున్నాడా? అసలు అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం పదా. సార్, 2 నిమిషాలు, మళ్ళీ వస్తాం. ఓకే సార్. రియా, నీ పర్ఫార్మెన్సే. వెళ్ళు. మీ అన్నయ్య ఎక్కడా? అదే వెయిటింగ్, తను ఇప్పుడే వచ్చేస్తాడు. సరే లేట్ చేయొద్దు. పర్ఫార్మెన్స్ కి 5 minutes టైం ఇస్తారు. అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? హలో, ఎక్కడా? మీ అన్న విరాజ్ సంపత్ ఎక్కడా? ఏంటి, ఆట పట్టించడానికి వచ్చారా? మీ అన్నయ్య ఎక్కడా అని చూడడానికి వచ్చాను నేను. వస్తాడా రాడా? ఎక్కడికైనా వెళ్ళిపోయాడా? హలో, మా అన్నయ్య ఎక్కడికి వెళ్ళలేదు. కావాలనే మీరిక్కడికొచ్చి ఇలా ఇబ్బంది పెడితే కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. జాగ్రత్త. అన్నయ్య అలా చేసినా చేస్తుంది. పద వెళ్ళిపోదాం. ఎలాగైనా గెలిచేది నా తమ్ముడే. దానికే భయపడి స్టేజ్ మీదకి రాకుండా ఉండకు. త్వరగా మీ అన్నయ్యని తీసుకుని స్టేజ్ మీదకి ఎక్కు, సరేనా?